9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు. 9 డేస్లో 9,000 crores వేయబోతున్నామని చెప్తున్నారు. ఏడాదిన్నరలో రైతుల కోసం 1,00,000 కోట్లు వెచ్చించాం. సన్న వడ్ల సాగుతోనే పేదలకు సన్న బియ్యం. అన్నదాతలు అంబానీ అదానీలతో పోటీ పడాలి. రాయితీలపై వ్యవసాయ పనిముట్లు అందిస్తాం. బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసం. కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు. ఏం జరిగినా ప్రతిపక్షానికి పైశాచిక ఆనందమే. వాళ్ళు రోడ్లపై దొర్లినా 10 ఏళ్లు మేమే ఉంటాం. రైతు వేదికల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వానాకాలం రైతు భరోసా ప్రారంభించిన ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాతలు ఎవరి దగ్గర చేయి చాచి అప్పు అడగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశం. అందుకే రైతు భరోసాను ఏకకాలంలో అమలు చేయాలని నిర్ణయించాం. సోమవారం నుంచి రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,184 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్నది. మరో 1,034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని మీట నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయం, కనీస మద్దతు ధర, బోనస్, రైతు బీమా అన్నీ కలిపి ఇప్పటి వరకు 18 నెలల్లో ఈ ప్రభుత్వం రైతుల కోసం 1,01,728 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. ఖర్చు పెట్టిందని చెప్పారు. గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రాజెక్టుల పేరుతో 1,00,000 కోట్లు దోచుకుంటే ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 1,00,000 కోట్లు రైతులకు పంచిపెట్టిందని తెలిపారు. 10 సంవత్సరాల్లో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరొచ్చినా రైతుల అండదండలు లేకుంటే ఏమీ చేయలేరన్నారు. వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ చివరకు ముఖ్యమంత్రి కావాలన్న రైతుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మేము అడుగుతున్నాం, భూమి ఎవరి చేతిలో ఉంది అని అడుగుతున్నాం. ఎంత భూమి ఏ వర్గాల చేతిలో ఎవరి చేతిలో ఉందని అడుగుతున్నాం. ఇవాళ భూమి లేని నిరుపేదలు, కౌలు రైతులంతా 35% కౌలు రైతులంతా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కోసం మనం ఏమైనా ఒక పథకాన్ని ప్రారంభించామా? మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు మనం అమలు చేయలేకపోతున్నాం? ఇప్పుడు మీరు సన్నవడ్లకి బోనస్ అన్నారు, సరే కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా అది పూర్తి స్థాయిలో అమలు కావట్లే, డబ్బులు కూడా రావట్లేదని అంటున్నారు. సరే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అని మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటి వైపు మీరు తొంగి కూడా చూస్తలేరు. ఏది మళ్ళా భూములు, కబ్జా చేసిన భూములు వెనక్కి తీసుకోవడం, దానికి సంబంధించి ఇప్పుడు కౌలు రైతుల సమస్య గురించి ఎవరు మాట్లాడాలా? ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకి వేస్తున్నాం అంటున్నారు. అరే ఎకరం ఉన్న రైతుకు ఒక 6,000 వస్తాయండి, 2 ఎకరాలు ఉన్న రైతుకి 12,000 వస్తాయి. దానివల్ల రైతు ఏం బాగుపడతాడు? నువ్వు మళ్ళీ అదే 50 ఎకరాలు ఉన్న రైతుకి అదే 50 ఎకరాల భూమికి నువ్వు రైతు బంధు వేస్తున్నావు. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం అంటున్నావు. ఆ ఎకరం ఉన్న రైతుకి డబుల్ అవసరం అయితే అసలు ఇదంతా లొల్లెందుకు? రైతు నష్టపోతే నష్టపరిహారం, ఒక పంటల బీమా పథకాన్ని పెట్టు. ధాన్యం ఎవరైతే మార్కెట్కి తీసుకొస్తారో, కౌలు రైతు కౌలుకు తీసుకుంటే అదే రైతు మార్కెట్కి తీసుకొస్తాడు. అక్కడ మీరు గిట్టుబాటు ధర కల్పించి దానికి తగినంత బోనస్ ఇస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? పండించిన రైతుకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక్కసారి ఈ ఆలోచన చేసి కొంత ధైర్యంతో ముందుకెళ్ళి లీడర్ అనుకునే ఆయన ఆ ప్రయత్నం చేసి అవసరమైతే రైతు బంధుని ఆపేసినా ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టినా అద్భుతంగా ఉంటుంది. ఆ డేర్ చేయాల లీడర్ అనేటోడు మాత్రమే అది చేయగలుగుతాడు. వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ చివరకు ముఖ్యమంత్రి కావాలన్నా రైతుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యపడుతుంది. అప్పుడే 10 కాలాల పాటు కుర్చీ పదిలంగా ఉంటుంది. ఉమ్మడి ఏపీలో గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఏమీ చేయని వారు ఇప్పుడు వీధి నాటకాలు ఆడుతూ విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో ప్రజల నెత్తి మీద అప్పు రైతుల చేతిలో చిప్ప పెట్టడం తప్ప చేసిందేమీ లేదు.
విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు పదవీ విరమణ సొమ్ము, మొదటి తారీఖున వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. 2 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. 2018 నుంచి 2023 వరకు 11,500 కోట్ల రుణమాఫీ చేస్తే 8,500 కోట్లు వడ్డీలకే పోయింది. కేవలం 3,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గత ప్రభుత్వం చెప్పిందని, తమ ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లిస్తోందని గుర్తు చేశారు. రైతులకు వరి సాగు చేయొద్దని చెప్పి వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలు సాగు చేసి క్వింటా 4,200 చొప్పున ధాన్యం అమ్ముకున్నారు. రైతులు సన్నవడ్లు పండించడంతోనే పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయగలుగుతున్నాం. ఏడాదిలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడంలో, సన్నాలు సాగు చేయడంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకి ఇంతకంటే సాధించే విజయం ఏమీ లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకునే రోజుల నుంచి ఆత్మగౌరవంతో బతికే రోజులు తీసుకొచ్చామన్నారు. ఓర్ నాయన, ఇది ఎక్కడెక్కడో పోయిందిగా. రైతుల ఆత్మహత్యలు అయితేనే ఉన్నాయి, రైతులకు ఆత్మగౌరవం ఏం నిలబడలేదు, రైతులు నష్టపోతూనే ఉన్నారు. మేము ఎన్నో ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చినాం. నకిలీ విత్తనాలతో కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న ఆయన అడుగు, ఈయన మొత్తం అన్నిటి ఇన్వాల్వ్ అయినాడు. తుమ్మల నాగేశ్వరరావు అన్నిట్లో ఇన్వాల్వ్ అయినాడు. నకిలీ విత్తనాలు ఈయన బ్యాచే. ఆడేడా ములుగు జిల్లా నుంచి జనగాం దాకా చాలామంది మంత్రులకు సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీల్లో ఉన్న నాయకుల ఇన్ఫ్లుయెన్స్తోని ఈ నకిలీ విత్తనాలని, కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలియదు, ఈ రాష్ట్రంలో 25% భూములు రైతుల భూముల్లో కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తున్నారు. నల్ల చట్టాల మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీకు తెలుసా? ఇది ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలోనే స్టార్ట్ అయింది, జరిగింది. ఇది ఎంత భయంకరమైన విషయం అంటే, ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం అన్నది బేసిక్గా ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు. మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతు కంపెనీ, ఇదేంది విత్తన కంపెనీ, వీడెక్కడో అవుట్ స్టేషన్లో ఉంటాడు, మలేషియా, థాయిలాండ్, అక్కడ ఈ సింజెంటా, హైటెక్ ఇట్లాంటి కొన్ని విత్తన కంపెనీలు ఉంటాయి. ఇక్కడ రైతు ఉంటాడు. ఈ విత్తన కంపెనీ రైతు పొలాన్ని కాంట్రాక్ట్కి తీసుకుంటుంది. వాళ్ళే విత్తనాలు ఇస్తారు, వాళ్ళే ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు రకరకాలుగా. సో అట్లా రైతుతో ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీ లోకల్గా ఉన్న వ్యవసాయ అధికారులకు తెలియజేస్తారు. ఇక మేము ఫలానా రైతు దగ్గర నుంచి మేము ఆ భూమిని కాంట్రాక్ట్కి తీసుకున్నాం, ఆ రైతు పొలంలో మేము ఫలానా విత్తనాన్ని మేము సాగు చేయబోతున్నాం అని రైతుతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. వ్యవసాయ అధికారులకు తెలియజేస్తారు. ఒకవేళ రైతుకి నష్టం జరిగితే ఆ నష్ట పరిహారాన్ని కూడా విత్తన కంపెనీ రైతుకు చెల్లిస్తుంది. ఇది ఒక అగ్రిమెంట్. కానీ ఈ మధ్యకాలంలో 2016 సంవత్సరంలో పాత జీవోని తుడిచిపెట్టేసి కేసీఆర్ చేసిన పని ఏంటంటే, రైతుకి విత్తన కంపెనీకి డైరెక్ట్గా ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసి మధ్యలో ఆర్గనైజర్ అని ఒక భూతాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆర్గనైజర్ ఎవరంటే ఆయా పార్టీల పొలిటికల్ లీడర్స్, వీళ్ళంతా ఈ ఆర్గనైజర్ని ఎంటర్ చేసిండు. అంటే విత్తన కంపెనీకి రైతుకు మధ్య డైరెక్ట్ కాకుండా విత్తన కంపెనీ ఆర్గనైజర్తో మాట్లాడుతుంది, ఆర్గనైజరు రైతుతోని టైఅప్ అవుతాడు. ఇక్కడ అగ్రిమెంట్ ఉండదు, ఏది ఉండదు. ఇక విత్తన కంపెనీ ఏం చేస్తుంది, రైతుకి ఈ ఆర్గనైజర్కి సీడ్ ఇస్తుంది. ఈ ఆర్గనైజరు వాడు అనుకుంటే నకిలీ సీడో ఇంకో సీడో దాన్ని అటో ఇటో చేసి ఈ నకిలీ విత్తనాలు రైతులకు అంటగడుతున్నారు. నెంబర్ 1. ఇంకొకటి ఏం జరుగుతున్నది, ఈ ఆర్గనైజర్ దగ్గర ఒక ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఈ ఆర్గనైజరే దాన్ని ఆపరేట్ చేస్తుంటారు మండల లెవెల్లో. ఈ రైతు ఏదైతే పంట పండిస్తున్నాడో ఈ రైతు మొత్తం ఈ ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫెర్టిలైజర్స్ కొనుక్కోవాలి. ఇష్టం ఉన్నాయి లేనివన్నీ కొట్టమని చెప్తాడు. దానివల్ల ఏం చేస్తున్నాడు, ఈ రైతుని ఈ లోకల్ పొలిటికల్ లీడర్, ఈ మంత్రులకు సంబంధించిన లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ మిగతా పార్టీలో ఉన్న బినామీలు ఎవరైతే ఉన్నారో, అదే మాఫియా ఏదైతే ఉందో, ఈ రైతుని వీళ్ళ హోల్డ్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ రైతుని అప్పులపాలు చేసి ఈ రైతుని వాళ్ళ చుట్టే తిప్పుకుంటారు. ఇది మేము ములుగు జిల్లా, చిరుతపల్లి అండ్ ఇంకా ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని మండలాల్లో చూసిన, అది జనగామ దాకా విస్తరించున్నది. ఇది వాస్తవం కాదేమో చెప్పమానండి, ఇది తెలియదు రేవంత్ రెడ్డికి. 25% ఆఫ్ ల్యాండ్ తెలంగాణలో భూమి
కాంట్రాక్ట్ వ్యవసాయం కింద నడుస్తున్నది. ఎవరు చెప్పాలి దీని గురించి? బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలు వ్యతిరేకించి పెద్ద పోరాటం చేసిరు కదా, మరి ఈడ జరుగుతున్నది కూడా అదే. కేసీఆర్ హయాంలో 2016లో జీవో తెచ్చి ఈ పొలిటికల్ మాఫియాని మధ్యలోకి ఎంటర్ చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. మేము ఆ ములుగు జిల్లాకు పోతే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలా? ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ వాళ్ళు లోకల్గా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు, ఇంకొకటి బీఆర్ఎస్తో తిరుగుతున్నవాడు, అందరూ ఒకటే గ్రౌండ్లో కాబట్టి వాళ్ళు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తెచ్చుకొని బయటపడ్డారు. ఇంతవరకు ఆ రైతులకి పరిహారం కాదు కదా, ఒక్క పైసా అందింది లేదు. ఎవడు మాట్లాడాలి దీని గురించి? తెలుసా రైతులు ఎట్లా సంతోషంగా ఉన్నారు? ఇది మొత్తం సీడ్ కంపెనీల చేతిలో ఉంది. తెలంగాణలో ఉన్న భూమంతా ఎవరికి అర్థమైతలేదు. ఇది అతిపెద్ద ప్రమాదాన్ని తెలంగాణ రైతాంగం ఎదుర్కోబోతున్నది. నిన్న సర్పంచ్ బిల్లుల మీద కూడా మాట్లాడారు. పాత బిల్లులకు మమ్మల్ని నిందిస్తున్నారు. బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్లు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాకముందు చేసిన పనులకు మంజూరు కాని బిల్లులకు ఇప్పుడు తమను నిందిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ల బిల్లులు, ఉచిత విద్యుత్ బకాయిలన్నీ కలిపి 8,29,000 కోట్ల అప్పు చేసి పోయారని తెలిపారు. ఆ అప్పులు మోయలేక తనకు నెత్తినొస్తుందని, ఆర్థిక మంత్రి భట్టికి నడుము వంగిపోతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంత సమయం ఇద్దామని లేదు. విద్యార్థులకు ప్రమాదం జరిగిన ఆనందమే, రైతులు చనిపోయినా, ప్రమాదాలు జరిగి జనం చనిపోయినా, ఆహారం విషపూరితమైన, ఏం జరిగినా పైశాచిక ఆనందమే. ఇంతటి దుర్మార్గమైన ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలే. చావుల పునాదులపైన అధికారంలోకి రావాలనే దురాలోచన సరైంది కాదు. గతంలో భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా వినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4 కోట్ల ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నది. సామాజిక న్యాయం పాటిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఒకే ఒక్క దళితుడు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు 4 మంత్రులతో పాటు శాసనసభ స్పీకర్ కూడా దళితుడే ఉన్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఎలా పాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని కాస్త సమయం అడిగే పరిస్థితి తీసుకొచ్చాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు రాయితీ పనిముట్లను అందించే బీఆర్ఎస్ వచ్చాక నిలిపేసింది. రైతులకు మళ్లీ వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందించేందుకు ప్రతిపాదన రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచించారు. సో ఇట్లా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు పైసలు లేవు, పాత బిల్లులే అంటున్నారు. ఎన్నిసార్లు ఆ సర్పంచ్లను కూర్చోబెట్టి మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు? డబ్బులు లేవు, మేము ఇస్తాము, ఇవ్వకుండా ఏమి ఉండము, ఇది లేదు, ఇది ఉన్నది, ఇంకొక 6 నెలలు ఆగండి అని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎన్ని ఆందోళనలు వాళ్ళు చేశారు? తప్పు కేసీఆర్ డౌటే లేదు అందులో. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డును అమ్మిన పైసలు మింగిండు, వైన్ షాపుల టెండర్లు 3 నెలలకు ముందే వాడుకొని అవతల పడ్డాడు, మొత్తం నాకే అవతల పెట్టి షిప్పాడబెట్టి వెళ్ళిపోయింది. కథం యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు. మిమ్మల్ని ఏం రోడ్ల మీదకి వచ్చి మాకు ఇది రాలేదు అది రాలేదని ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి జనం ఆందోళన చేసిరా? అసలు మీ కన్సర్న్ ఏముంది? మీరేమైనా కన్సర్న్తోని ఎవరైతే, ఏ వర్గం అయితే, ఏ ప్రజలైతే, ఏ ఉద్యోగులైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఇది కాదు, ఇది ఉంది, ఇది లేదని చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగిందా? పోనీ ట్రాన్స్పరెన్సీ ఏమైనా కనబడుతున్నదా? కాంట్రాక్టర్ల బిల్లులకి 10%, ఇది వాస్తవం కాదా? మీరు చెప్పండి. కాంట్రాక్టర్ల బిల్లులు రావాలంటే 10% ఉన్నదా లేదా, వాస్తవమా కాదా చెప్పండి. నేను మొన్న రీసెంట్గా కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. సెక్రటేరియట్ లోపల ఆ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఆ లోపల ఉన్న హార్డ్ డిస్క్లు కానీ, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో దాదాపు 150 కోట్ల బిల్డింగ్ ఒక 3 కంపెనీలది. అది మొత్తం స్కామ్, అది పెద్ద కుంభకోణం. అది మీరు ఏం చేయాలో దాని మీద ఎంక్వైరీకి ఆదేశించి తరోగా దాని తర్వాత ఆ బిల్లుల చెల్లింపు ట్రాన్స్పరెంట్గా ఉంటే చేయాలి, లేదంటే కేసు బుక్ చేయాలి. అదేమీ చేయకుండా 15% కమిషన్ తీసుకొని 150 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేసిన మాట వాస్తవమా కాదా? కేటీఆర్ మీద యుద్ధం అంటారు కదా మీరు. ఇది చెప్పండి చాలు, ఇది ఒక్కటి చెప్పండి చాలు, మిగతా కాంట్రాక్టర్ల బిల్లులు వదిలేయండి. ఏమైంది? సెక్రటేరియట్ స్కామ్. ఆ లోపల ఉన్న పనిముట్లంతా సెకండ్ హ్యాండ్వే, పనికిరాని కంపెనీలు, వాళ్ళ బినామీ కంపెనీల పేర్లు తెచ్చి ఆడబడేసారు. పెద్ద స్కామ్ ఇది, 100 కోట్ల స్కామ్ ఇది. ఆ బిల్లులు మీ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ అయిపోయినాయి. మరి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు కదా, మరి మీరు చెప్పేది జనం ఎట్లా విశ్వసిస్తారు? మిమ్మల్ని క్రెడిబిలిటీ ఎట్లా వస్తుంది? మీరు పారదర్శకంగా ఉండి పరిపాలన పారదర్శకంగా చేస్తూ లేదు కదా నేనేం చేయను అని అన్నప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. భూముల కబ్జాలు ఏమన్నా ఆగినాయా? ఇక్కడ కొండకల్ తాండాలో 7 యువకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది మీ ప్రభుత్వం.
దేనికి? మా భూమి ఈ భూమి గవర్నమెంట్ భూమి అయినా మేము దశాబ్దాలుగా సాగు చేస్తున్నాం, ఎవడో ప్రైవేట్ కంపెనీకి ఎట్లా అప్పగిస్తారనంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 200 మంది పోలీసులను పెట్టి బుల్డోజ్ చేసి ఆ భూమి వాళ్ళకి రాసిచ్చేసారు. ఇంకా అక్కడ ఆందోళన నడుస్తున్నాయి. ప్రశ్నిస్తారని చెప్పి 7 యువకుల మీద మర్డర్ కేసు పెట్టిరు. మేము గట్టిగా మాట్లాడి ఆ రోజు పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసినాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అట్లా పెట్టిరు. ఇది అన్యాయం కాదా? మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, పారదర్శకంగా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు, సరే డబ్బుల విషయం పక్కన పెట్టండి అని ప్రజలు ఎప్పుడైతే భావిస్తారో మిమ్మల్ని ప్రజలే భుజాల మీదకి ఎత్తుకొని మోస్తుంటారు. ఎప్పుడైతే ప్రజలకు ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చేయడం స్టార్ట్ చేసారో, మీరు మీ మంత్రులు మీ వర్గం అంతా, అప్పుడు ప్రజలు రివర్స్ అవుతారు. మాకు ఓటు చెప్తున్నావు, నువ్వు ఓటు చేస్తున్నావు అని. హైడ్రాని తెచ్చినావు, హైడ్రా ఇంత గొప్ప ఇదని ప్రజలు మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించారు. తర్వాత ఏమైంది?